నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత. అమావాస్య రాబోతోంది. అమావాస్య ఈసారి వచ్చేటటువంటి అమావాస్య చాలా వైశిష్ట్యంగా కూడా రాబోతోంది. Yes. గురువారం అమావాస్య, గురు పుష్యమి పుష్యం. యోగంతో వస్తున్నటువంటి అమావాస్య. అవును. చుక్కల అమావాస్యగా మనకి ఈ ఆషాఢ అమావాస్య తెలిసినదే. అయితే ఈ గురు పుష్యమి యోగం కూడా వస్తోంది కాబట్టి మరి ఆ అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? పితృదోష నివారణ కోసం అమావాస్యని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పితృదోష నివారణార్థం ఎటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా. తప్పకుండా అమ్మా. ముందుగా పితృదోషము అనేటువంటిది జాతకరీత్యా మనం నిర్ధారణ పరిచేదా, లేదా వారికి జరిగేటువంటి చెడు సంఘటనలను బేస్ చేసుకొనా, లేదా వారికి ఏమైనా వారి జాతకరీత్యలో, లేదా వారికి ఏమైనా అంటే వారు చేసుకున్నటువంటి కొన్ని వారి తల్లిదండ్రులకు సరైనటువంటి కృతువులు కానీ, ఆ జరిగినటువంటి సందర్భాలలో కానీ కొంత వారికి పర్ఫెక్ట్‌గా మేము చేయలేదు అనుకునేటువంటి భావనలోన మరి దేనికి అంటే ఏ రకంగా పితృదోషం ఈ అనేది ఏర్పడింది. పితృదోషం అనేది ఏర్పడుతుంది, దాన్ని ఎట్లా మనం గమనించాలి Right. ముందు పాయింట్. సో ఇక్కడ విషయం ఏమిటి అంటే ఈ మనకు గురు పుష్యమి రావడము అమావాస్య అనేటువంటిది ఇంకా విశేషం. ఈ రోజు నాడు చేసేటువంటి ఈ అమావాస్య రోజు చేసేటువంటి ఏదైతే నారాయణ నాగ్బలి, ఓకే, నారాయణ నాగ్బలి పూజ అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. ఎవరి జాతకరీత్యా అయితే ఈ యొక్క ముందు జాతకరీత్యా ఏర్పడుతుంది పితృదోషం అనేది, సూర్యుడు శని కలిసి ఉండడమా, సూర్యుడు శని పరస్పరం చూసుకోవడమా, సమసప్తకాల్లో ఉండడం. సూర్యుని ఇంట్లో శనేశ్వరుడున్నా, శనేశ్వరుని ఇంట్లో సూర్య భగవానుడున్నా కొంతమేర పితృదోషం ఉంది అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. మొన్న లగ్నం వచ్చేసి వారిది ధనస్సు లగ్నం పడింది. పంచమ భావంలో కుజుడు, సూర్యుడు, శని 3 గ్రహాలు ఉన్నది. కుజుడు, సూర్యుడు, కుజశనులు కలిసి ఉన్నారు ప్లస్ సూర్యుడు ఉచ్చ పొందింది అక్కడ. మరి మేషం అంటే వచ్చాయి కదా, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శనేశ్వరుడు నీచపడ్డాడు. నీచబడిపోయాడు. ఆ అమ్మాయికి 2019లో వివాహం అయింది, సంతానం కావట్లేదు ఇప్పటి వరకు. అంటే ఇక ఈ టైంలో చెప్పా వారికి, అమ్మాయి ఇట్లా ఉంటుంది, రేపు వచ్చేటువంటి అమావాస్య రోజు ఇట్లా గోకర్ణ నక్షత్రంలో విశేషంగా కార్యక్రమాన్ని చేపట్టేటువంటి పరిస్థితి ఉంది మీరు మన చేయిస్తారా ఆధ్వర్యంలో. అక్కడ? అవును, మరి మన కార్యక్రమం ఇప్పుడు వీక్షించే వాళ్ళు కూడా మరి వాళ్ళని కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఏమైనా చేయగలరా? తప్పకుండా రైట్. తప్పకుండా. రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చు. 100% రావచ్చును. రైట్. అత్యంత తక్కువ ఖర్చుతో, ముఖ్యంగా చెప్తున్నా నేను, నాకు ఒక సేవ చేసినటువంటి భావము, అదేవిధంగా వీరందరికీ గోకర్ణ క్షేత్రాన్ని తీసుకువెళ్ళినటువంటి పుణ్యఫలం నాకు సరిపోతుంది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో టెంపుల్ ఇటు ఇది చాలు నాకు ఉన్నమాట వాస్తవానికి. కానీ చాలామంది కూడా నేను చూసేటువంటి జన్మ చాట్లో పంచమ భావము, సప్తమ భావము, అదేవిధంగా ఏకాదశ భావంలో కూడా కొంత ఇబ్బందికరంగా వ్యాపారము ఉన్నట్టుండి డౌన్ఫాల్, తరచూ కూడా ఇంట్లో గొడవలు ఏర్పడము, వివాహాలు, ఒక వివాహం జరిగింది 12వ రోజు 15వ రోజుకే భార్య విడిచి వెళ్ళిపోవడం, బాబా. ఇలాంటి సందర్భాలు కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ మనము అంటే ముఖ్యంగా అసలు ఇది ఎట్లా మనం నిర్ధారణ చేయడము అంటే, మనం భుజించేటువంటి ఆహారంలో తరచూ కూడా వెంట్రుకలు వస్తుంటాయి. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. అది కూడా పితృదోషం. అవును, ఎస్, పితృదోషాలకు సంబంధించినటువంటి ఇది ఒక సంకేతం మనకు. రెండవది, మన ఇంటి సరౌండింగ్లో గబ్బిలం కానీ, లేదా మనకు యొక్క కాకులు కానీ సంచరిస్తున్న, ఇంట్లోకి వచ్చినటువంటి దాఖనాలు ఉన్నా, లేదా మన యొక్క తల్లిదండ్రులకు వారు మరణించినటువంటి సమయంలో కానీ వారి యొక్క ఆ యొక్క బొక్కలు అంటే అస్థికలు ఉంటవి, అవి సరైనటువంటి విధంగా నీటిలో మనకు కాశీకి కానీ లైక్ ఇంకెక్కడికైనా పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళి ఆ యొక్క నీటిలో కలపకుండా. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా మా అంటే మా స్వగ్రామం వద్ద ఒక
వైశ్యాస్ రిలేటెడ్ ఒక కుటుంబం ఉంటుంది. వారు ముగ్గురు అన్నదమ్ములు. వారి అమ్మగారు జరిగిపోవడం జరిగింది. సో, వారు ఆ యొక్క అస్థికలు అంటే దహనం అయిన తర్వాత వారి అమ్మగారి యొక్క అస్థికలు ఒక కుండలోకి తీసుకొని, కొన్ని అస్థికలు తీసుకొని కాళేశ్వరం, ముక్తేశ్వరంలో ఒకటి కలిపారు. ఇంకోటేమో కాశీలో కలుపుతా అన్నటువంటి సంకల్పం అది అక్కడ ఆగిపోయింది. ఎట్లాగో 11 రోజులు ఈ శ్మశానానికి రావాలి అని చెప్పి అక్కడ పైన కట్టిపెట్టారు. జనరల్‌గా ఆ చెట్టుకు కట్టారు. రోజు వస్తుంటాం కదా! 11 రోజు తీసుకువెళ్తా అన్నట్టుగా. వీరు ఇవాళ మధ్యాహ్నం కార్యక్రమం చేసుకున్నారు. వచ్చారు. ఆ నెక్స్ట్ డే తెలవకుండా అంటే ఆ చెట్టు కొట్టేసిండ్రు. చెట్టు ఏదో సరౌండింగ్‌లో కొంతమేర ఆ చెట్టును తొలగించడం జరిగింది. ఎలా అంటే వీరికి ఆ ఇంటిమేషన్ లేదు, ఏది లేదు. మధ్యాహ్నం వచ్చి తీసేసిండ్రు. సో, అది మిస్ అయిపోయింది. అది కింద పడడము, పగిలిపోవడం ఇక దాని ఆనవాళ్ళు లేవు. ఒకటైతే కాళేశ్వరం, ముక్తేశ్వరంలో ఒకటి కలిపారు. ఇంకోటేమో కాశీలో కలుపుతా అన్నటువంటి సంకల్పం అది అక్కడ ఆగిపోయింది. సో, దానికి సంబంధించి ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్ద కోడలుకు విశేషమైనటువంటి అసలు అనారోగ్య సమస్యలు. ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా గూడా మాకు డయాగ్నోస్ ఎలాంటి అవ్వట్లేదు. లేదు బాగానే ఉందంటున్నారు. డయాగ్నోసే అవ్వట్లేదు. పితృదోషం కింద కన్సిడర్ 100% కదా! సో, ఎంబడే మీ అమ్మగారికి అంటే వాళ్ళ భర్తతో చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ అమ్మగారి యొక్క ఫోటోను శుభ్రపరిచి, చక్కటి చీరె పెట్టి, ఒక కొబ్బరికాయను అక్కడ పెట్టి నమస్కరించుకోండి ఒక ముడుపులాగా. నేను పలానా సమయంలో, పలానా ప్లేస్‌లో నేను మీకు సంబంధించినటువంటి ఆ యొక్క నారాయణ నాగబలి పూజను నేను చేసుకుంటాను. అది చేస్తేనే ఈమె ఆత్మ సంతోషిస్తుంది గదా! లేనిది కుదరదు. 100% కనుక ఇంట్లో వివాహం జరగకపోవడాలు, వాళ్ళ కొడుకుకు ఎన్నో సంబంధాలు వచ్చి మిస్ అయిపోవడాలు. 35, 36 సంవత్సరాలు ఉంటాడు అబ్బాయి. 87 88 డేట్ ఆఫ్ బర్త్. 89. 88 ఏదో 36 ఉంది. మొత్తానికి నా దగ్గర ఉంది చార్ట్. అంటే ఈ విధమైనటువంటి సిట్యుయేషన్స్ ఎదురైతాయి. కనుక ఎవరైనా జాతకరీత్యా కావచ్చును, వారు ఎదుర్కొనేటువంటి సందర్భాలు కావచ్చును, కొంతమేర చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది గమనించుకోండి. రైట్. తప్పకుండా రావాల్సినటువంటి వారు మనకు కాంటాక్ట్ అయితే అది ఎట్లా ఏమిటి అనేది చెప్పుదాం. రైట్. మరి మురళి గారి నంబర్‌కి కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా గోకర్ణంలో జరిగేటటువంటి క్రతువుల్లో మీరు పాలుపంచుకోవచ్చు. సో, ఖచ్చితంగా ఆ పితృదోష నివారణ అనేది చేసుకోవచ్చు. రైట్ అండి. అయితే 24 తారీఖే వెళ్తారా? ఏంటి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. అది 24 తారీఖు కదా? మనకు అంటే అదే ఒక రోజు ముందు మనం ముందు అక్కడ వెళ్తే 23వ తారీఖు. సరిపోతుంది. హ్మ్. అంతే ఒక రోజు ముందు. హ్మ్. మరి మిగతావన్నీ అంటే అకామిడేషన్ అంటే ఫుడ్, రూము, అవన్నీ మనం ఇచ్చేది. క్రతువులకి అన్ని సంబంధించి అన్ని మీరే సంబంధించినవి మనం చూసుకుంటారు. చూసుకుందాం. రైట్. రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు. గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఇక ఇళ్లలో చేసుకోవాలి అని అనుకుంటే గురు పుష్యమి యోగంతో వస్తున్న అమావాస్యని ఎలా నెక్స్ట్ utilize వీడియో చేసుకోవాలి? చేద్దాం. ఇంకొక వీడియో చెప్తారా? బాగా టైం అయిపోయి పాపం ఇప్పటికే వారు ఇంత రైట్. డ్యూరేషన్ చూడలేకపోతున్నారు జనాలు. సరే నెక్స్ట్ వీడియోలో చూద్దాం అయితే. థ్యాంక్ యూ అండి. నమస్తే. అదే.